హైదరాబాద్లో ఓ శాడిస్ట్ మృగంగా మారాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడికించి దంచి చెరువులో విసిరేశాడు. Boiled her body parts in a pressure cooker. కట్టుకున్న భార్యను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. Man murders his wife, chops the body and cooks the body parts. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను నవీన్. భార్యాభర్తల బంధం ఎంతో గొప్పదని, ఆ బంధం విడదీయరానిదని నమ్ముతుంటాం. కానీ అదే బంధంలో అనుమానం, ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవటం, వేరే వ్యక్తి పైన వ్యామోహం, ఇవి ఎప్పుడైతే వస్తాయో ఇదిగో ఇప్పుడు మనం చూడబోయే ఈ కేస్ స్టడీలో లాగా చాలా దారుణంగా ఉంటాయి. అంతేకాదు మనిషి తోలు కప్పుకున్న క్రూర మృగం ఎలా ఉంటుందో కూడా మనం ఈ స్టోరీలో చూడబోతున్నాం. హైదరాబాద్ మీర్పేటలో జరిగిన ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో కాదు, యావత్ దేశం అంతా కూడా షాక్కి గురి చేసింది. ప్రతి ఒక్కరిని కూడా ఒళ్ళు గగురు పొడిచేలాగా చేసింది. తన భార్యని చంపి ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించి మాంసాన్ని ఎముకల్ని వేరు చేసి, ఎముకల్ని రోటితో పొడి చేసి, మాంసాన్ని పొడి చేసి, ఆ మాంసాన్ని చెరువులో పొడి చేసినటువంటి ఎముకల్ని డ్రైనేజీలో పడేశాడు గురుమూర్తి అనే ఓ కిరాతక భర్త. అందమైన కుందనపు బొమ్మ లాంటి భార్యని 13 సంవత్సరాలు జీవితం పంచుకున్న భార్యపై ఇంత కచ్చి ఎందుకు పెట్టుకున్నాడు, అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ కేసులో చాలా ట్విస్ట్లు ఉన్నాయి, టర్న్స్ కూడా చాలానే ఉన్నాయి. గురుమూర్తి, వెంకటమాధవి ఇద్దరు కూడా మంచి భార్యాభర్తలు. వీరికి 2 పిల్లలు. గురుమూర్తి ఎక్స్ ఆర్మీ అంటే మిలిటరీలో పనిచేస్తూ రిటైర్డ్ అయ్యాడు. ప్రస్తుతం కుంచన్బాగ్లోని డిఫెన్స్ రీసెర్చ్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. వీరిది అన్యోన్య దాంపత్యం. గురుమూర్తి సొంతూరు ప్రకాశం జిల్లా, మాధవిది హైదరాబాదే. జనవరి 16 మాధవి తల్లిదండ్రులకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. చేసింది మాధవి భర్త గురుమూర్తి. మావయ్య, మాధవి నేను గొడవ పడ్డాము, తాను కోపంతో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది, అక్కడికి కానీ ఏమైనా వచ్చిందా అని అన్నాడు. వాళ్ళు లేదు, ఇక్కడికి రాలేదు అంటూ కంగారుగా సమాధానం ఇచ్చారు. సరే మీరేం కంగారు పడకండి, మాధవిని నేను వెతుకుతాను అని గురుమూర్తి ఫోన్ పెట్టేశాడు. అక్కడ తల్లిదండ్రులు కంగారుగానే ఉన్నారు. అయితే అదే రోజు రాత్రి కాలనీ వాసులకి గురుమూర్తి ఇంటి నుంచి భరించలేని చెడు వాసన రావటం కాలనీ వాసులు గమనించారు. అది భరించలేక కాలనీ వాసులు గురుమూర్తి ఇంటికి వెళ్ళి ఆయన్ని అడిగారు, ఏంటి మీ ఇంటి నుంచి ఇంత భరించలేని వాసన వస్తుంది అని. అప్పుడు ఏమీ లేదండి, మా కుక్క చనిపోయింది, మేము ఇంట్లో లేం కదా, దాన్ని లేటుగా చూసాం, అందుకే ఈ వాసన వస్తుంది, ఇప్పుడు దాన్ని పడేయాలి అంటూ వారికి సర్ది చెప్పాడు గురుమూర్తి. కాలనీ వాసులు కూడా సర్దుకొని వెళ్ళిపోయారు. అదే రోజు అర్ధరాత్రి సమయంలో ప్రెషర్ కుక్కర్ సౌండ్స్ హెవీగా రావటం అక్కడ కాలనీ వాసుల్ని అనుమానం వచ్చేలాగా చేసింది. ప్రెషర్ కుక్కర్ సౌండ్ సాధారణంగా వస్తే పర్లేదు, కానీ గంటలు తరబడి కుక్కర్ సౌండ్స్ వినిపించడంతో కాలనీ వాసులకి ఈ అనుమానం వచ్చింది. ఇంత అర్ధరాత్రి సమయంలో వీళ్ళు ఏం వండుకుంటున్నారు, కుక్క చనిపోయిందన్నారు, ఇంత కంపులో కూడా వీరికి తినబుద్ధి అవుతుంది అనుకున్నారు కాలనీ వాసు. తర్వాత రోజు అంటే జనవరి 17 మళ్ళీ మాధవి పేరెంట్స్ కి కాల్ చేశాడు గురుమూర్తి. ఇంకా మాధవి ఇంటికి రాలేదు, నాకు చాలా కంగారుగా ఉంది, మొత్తం వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు అని తల్లిదండ్రులకి చెప్పాడు. వాళ్ళు మీరేం కంగారు పడొద్దని, మాధవి తిరిగి వస్తుందని వారు గురుమూర్తికి చెప్పారు. కానీ తర్వాత రోజు అంటే జనవరి 18 మాధవి జాడ కనపడకపోవడంతో మాధవి తల్లిదండ్రులకు కూడా అనుమానం వచ్చింది. గురుమూర్తితో కలిసి మీర్పేట్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారు, ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా గురుమూర్తి ఉంటున్నటువంటి ఇంటికి వెళ్లారు పోలీసులు. గురుమూర్తి చెప్పిన దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ ని మొదలుపెట్టారు. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతటిని సేకరించారు. అయితే మాధవి 15వ తారీఖున బయట నుంచి ఇంటికి వెళుతున్నటువంటి ఫుటేజ్ ఉంది, కానీ ఇంటి నుంచి బయటికి వచ్చినటువంటి ఫుటేజ్ ఎక్కడా కూడా ఏ కెమెరాలో కూడా రికార్డ్ అవ్వలేదు. కానీ జనవరి 16 మాత్రం గురుమూర్తి ఒక పెద్ద బరువైన బకెట్ ని ఇంటి నుంచి బయటికి మోసుకెళ్తున్నట్టుగా సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆ బకెట్ ఏంటని అడిగితే ఇంట్లో వేస్ట్ అని గురుమూర్తి పోలీసులతో చెప్పాడు. తర్వాత పోలీసులు చుట్టుపక్కల ఉంటున్నటువంటి వారిని ఎంక్వైరీ చేశారు. అప్పుడే స్థానికులు ఆ రోజు గురుమూర్తి ఇంటి నుంచి వచ్చిన దుర్వాసన గురించి, ఆ హెవీ కుక్కర్ సౌండ్స్ గురించి పోలీసులు చెప్పారు. ఇక్కడ పోలీసులకి గురుమూర్తి పైన అనుమానం వచ్చింది. తర్వాత గురుమూర్తి ఇంట్లోకి వెళ్ళి పరిశీలించారు. ఆ ఇంట్లోకి వెళ్ళినటువంటి పోలీసులు నిర్ఘాంతపోయారు. ఆ ఇంట్లో చికెన్ షాప్ లో ఉండే మాంసం కొట్టే
పెద్ద మొద్దు కనిపించింది. పోలీసులకి దాన్ని చూసి షాక్ అయ్యారు. తర్వాత బాత్రూమ్ దగ్గర చిన్నపాటి రక్తపు కడిగితే పోనటువంటి రక్తపు మరకలు అక్కడ కనిపించాయి. దాన్ని గురించి కూడా అడిగితే మొన్న మా కుక్క చనిపోయింది రక్తం కక్కుని ఆ మరకలే అని చెప్పి గురుమూర్తి చెప్పాడు. ఇంకా మిస్ అయినటువంటి మాధవి మొబైల్ కూడా ఇంట్లోనే ఉంది. సో దీంతో పోలీసులకి అసలు అక్కడ ఏం జరిగింది అనేది అర్థమైపోయింది. మాధవి తల్లిదండ్రులతో పాటు భర్త అయినటువంటి గురుమూర్తిని మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ గురుమూర్తిని తమదైన స్టైల్లో విచారించారు. అప్పుడు పోలీసులకి గురుమూర్తి జరిగింది మొత్తం వివరించాడు. ఇక్కడ గురుమూర్తి చెప్పింది విన్నాక పోలీసులు నిర్ఘాంతపోయారు. క్రూర మృగం కన్నా దారుణంగా కట్టుకున్న భార్య పైన ప్రవర్తించాడు గురుమూర్తి. అసలు గురుమూర్తి ఏం చెప్పాడు? గురుమూర్తి చెప్పిన దాని ప్రకారం తనకి తన భార్యకి గత కొన్ని రోజులుగా తరచుగా గొడవలు అవుతుండేవని, జనవరి 15న సంక్రాంతి సెలవులకి పిల్లలు ఊరు వెళ్ళిన తర్వాత మాధవి తనపై గొడవకి దిగిందని, ఆ రోజు పెద్ద గొడవే జరిగిందని, ఆ గొడవలోనే తాలిబొట్టు తీసి తన మొహం మీద విసిరేసిందని, క్షణికావేశంతో మాధవి పైన చేయి చేసుకున్నానని, అప్పుడు తాను గోడకి తగిలి కింద పడిపోయిందని, కాసేపటికే ఊపిరి ఆగిపోయిందని, చనిపోయిన బాడీని బాత్రూమ్కి తీసుకెళ్లి శరీర భాగాల్ని చికెన్ కొట్టే కత్తితో, మాంసం కొట్టే దిమ్మ సాయంతో ముక్కలు ముక్కలుగా నరికి ఎముకల్ని మాంసాలని వేరు చేశానని, ఎముకల్ని రోలు సాయంతో పొడి చేశానని, మాంసాన్ని కుక్కర్లో బాగా ఉడికించి ఆ ఉడికినటువంటి మాంసాన్ని బకెట్ ప్లాస్టిక్ బ్యాగుల సాయంతో జిజల్గూడ చెరువులో పడేశానని, పొడి చేసిన ఎముకల్ని కాలువలో చల్లానని చెప్పాడు. ఇది విన్నటువంటి పోలీసులకి ఒళ్ళు గగురు పొడిచింది. అంతేకాదు ఇదంతా చెప్పిన గురుమూర్తి పోలీసులతో ఇంకో మాట కూడా అన్నాడు. ఇవన్నీ నేను మీతో చెప్పాను, కానీ చెప్పిన దానికి ఎక్కడా కూడా ఒక్క చిన్న సాక్ష్యం కూడా లేదని, మీరు నన్ను ఏం చేస్తారని, కోర్టులో ఏ ఆధారాలు చూపిస్తారని పోలీసుల్ని బెదిరించాడంటే తాను తప్పు చేశానని ఎక్కడా ఒక్క చిన్న పశ్చాత్తాపం కూడా లేదు. అంతేకాదు ముందు రోజు కుక్క చనిపోయిందని చెప్పాడు కదా, మాధవిని ఎలా చంపాలో అనేది ఆ కుక్క పైన ప్రాక్టీస్ చేసినట్టుగా కూడా గురుమూర్తి చెప్పాడు. ఇదంతా చెప్పిన తర్వాత గురుమూర్తి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని పోలీసులు పరిశీలిస్తే అందులో ఒక మహిళకు సంబంధించిన ఫోటోలు వారి కంటపడ్డాయి. ఆ మహిళతో అక్రమ సంబంధం కారణంగానే భార్యని అడ్డు తొలగించేందుకే కడతీర్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 15వ తేదీ హత్య చేసిన తర్వాత గురుమూర్తి 2 రోజుల పాటు మద్యం సేవిస్తూ అదే ఇంట్లో ఉన్నట్టుగా కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇక్కడ గురుమూర్తి చెప్పినట్టు ఇదేమీ యాక్సిడెంటల్ గా జరిగింది కాదు, పక్కా ప్రీ ప్లాన్డ్ హత్యగానే కనబడుతుంది. గొడవైందని గురుమూర్తి చెప్పాడు, కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా ఆ గొడవకి సంబంధించిన అరుపులు కానీ కేకలు కానీ అక్కడ గొడవ జరిగినట్టుగా కానీ ఎవరో వినలేదు. ఇంకోటి, మాధవి చనిపోయిన తర్వాత గురుమూర్తి చేసిన ఆ పని ఏదైతే ఉందో అది ప్రాపర్ ప్లాన్ లేకుండా ఎవరు చేయలేరు, అప్పటికప్పుడు ఎవరు చేయరు. పక్కా ప్లాన్తోనే శవాన్ని మాయం చేయడానికి, ఆధారాలు దొరకకుండా చేయడానికి గురుమూర్తి ముందుగానే ప్లాన్ చేసి ఈ పని చేశాడు. అయితే ఈ కేసులో పోలీసులకి ఆధారాలు చాలా కీలకం, కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదు. గురుమూర్తికి శిక్ష పడాలంటే పోలీసులు ఖచ్చితంగా ఆధారాలు సేకరించాలి. ఒక్క సీసీటీవీ ఫుటేజ్తో శిక్ష పడుతుందా అంటే అది చెప్పలేము. ఆధారాల కోసం ప్రస్తుతం పోలీసులు తీవ్రంగా ఆ చెరువులో వెతుకుతున్నారు. ఒక్క చిన్న మాంసపు ముక్క దొరికినా కూడా దాన్ని ఆ పిల్లల డిఎన్ఏతో పోలిస్తే గురుమూర్తి తప్పు చేశాడు అనేది తేలుతుంది. అయితే ఇక్కడ గురుమూర్తి మాధవి ఇద్దరు కూడా 13 సంవత్సరాలు కలిసి జీవించారు. వారు జీవితాన్ని పంచుకున్నారు, 2 పిల్లలను కూడా కన్నారు. మాధవిని చంపేటప్పుడు ఇన్ని సంవత్సరాల్లో వారిద్దరూ గడిపినటువంటి క్షణాల్లో ఒక్క చిన్న జ్ఞాపకం కూడా ఈ గురుమూర్తికి గుర్తు రాలేదా? తర్వాత పిల్లలు నాన్న అమ్మేది అంటే ఆ పిల్లలకి ఏం సమాధానం చెప్తాడు? తల్లి చనిపోయింది, తండ్రి ఇప్పుడు కటకటాల పాలవుతున్నాడు. ఇక ఆ పిల్లల పరిస్థితి ఏంటి?